ఆయన ఉండడం వల్లే గెలిచారు పోరాటంగా. ఆయన ఒక చేయి తోడు ఉంది ఖచ్చితంగా. ఆయన లేదు. ఇదేంటంటే పెద్ద కాంట్రవర్సీ లాగా అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు, ఆయన ఉండడం వల్ల మాకు కొంచెం ప్లస్ అయినది, మేము చేయగలుగుతున్నాం, ఆయన సపోర్ట్తోనే మేము రాగలుగుతున్నాం అని కూడా చెప్పాడు అతను ప్రెస్ మీట్. అంటే నాగబాబు గారు మన ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే మొత్తం పవన్ కళ్యాణ్ జన సైనికుల వల్ల గెలిచింది పిఠాపురం అని చెప్పి ఆయన చెప్తున్నారు. అది మరి ఆ స్టేట్మెంట్ కూడా కొంచెం కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు నాగబాబు చెప్పారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. ఆ రోజు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు నాగబాబు గారు మధ్యలో మాట్లాడినంత మాత్రాన పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు కాదు. కాకపోతే ఆయన ఏదో వేరేలా చెప్పుకుంటారు, అది అర్థం కాకపోతే ఆయన కూడా తప్పు కొంచెం. ఇంకోటి ఏంటంటే ఆయన వల్ల మేము గెలిచామని చెప్పడం కంటే ఆయన కూడా మాకు ముందున్నాడు సహకరించాడని చెప్పుకుంటే ఇంకా చాలా బాగుండేది. ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్యే లేదు కానీ ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు, అది కూడా నాగబాబు గారికి ఇచ్చారు. రేపు అన్న రోజున ఆయన అడ్డం తిరిగితే మళ్ళీ పిఠాపురంలో గెలిచే స్కోప్ ఉంటుందా జనసేనకి? చెప్పలేమన్నా, ఎందుకంటే ఇప్పుడైతే మంచి చేస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు. చూసే విధానం ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ దేనిలో చూసినా ఆ పవన్ కళ్యాణ్ సూపర్ బాగా చేస్తున్నాడు అని చూపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం ఎవరికి తెలియదు. ఇప్పుడైతే మేము అనుకుంది ఏంటంటే బాగానే చేస్తున్నాడు, ఆయనకు ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నారు, ఒక్క ఛాన్స్ చేయగలుగుతున్నాడని మేము ప్రయత్నం చేస్తున్నాము. సో మరి పవన్ కళ్యాణ్ గారు ముందు ముందు సీఎం అవ్వాలని జన సైనికులు కోరుకుంటున్నారు, మరి అది ఎంతవరకు జరిగే ఛాన్స్ ఉందంటారా? ఆయన కరెక్ట్ చేశారన్న జనాలు సీఎం చేస్తారు. ఇప్పుడు ఏ రాజకీయ నాయకులు జనం దగ్గరికి వెళ్ళాల్సింది వాళ్ళ ప్రాబ్లమ్ సొల్యూషన్ చూపించడానికి ఆటోమేటిక్గా నువ్వు ఇంట్లో కూర్చున్నా ఎలక్షన్ తిరగపోయినా డైరెక్ట్గా నిన్ను సీటు కూర్చోబెట్టి అన్న నువ్వే నాకు కావాలన్నా నువ్వు ఉంటేనే మాకు మంచి జరుగుతానని వాళ్ళే ఓట్లు వేస్తారు. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఓటుకి నోటు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న ఆలోచన చేయాలి. 500 ఇచ్చి తీసుకున్నావంటే మనల్ని 5 సంవత్సరాలు పాలిస్తున్నామంటే వాళ్ళు అంతే తీసుకుంటున్నారు. పైన నువ్వు అడిగే దమ్ము లేదు అక్కడ. నువ్వు 500 తీసినప్పుడు నువ్వు అడిగే దమ్ము ఉండదు నీకు అక్కడ. మెయిన్ దమ్ము ఉంటే దమ్ము ఉన్నా అడగలేదు నువ్వు, అరే నాకు ఊకేసిన ఎవరైనా ఆయన అడుగు. అందుకనే డిమాండ్స్ ఏవే ఉన్నాయి. పిఠాపురం ప్రజలు డబ్బులు తీసుకుని ఓటేశారనుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేశారనుకుంటున్నారా? నా పరంగా అయితే అండి ఒకటి అభిమానం గుర్తించారండి. అభిమానంతో ఫస్ట్ ఏంటంటే ఆయన ఒక 10 సంవత్సరాల నుంచి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఆయన పోటీ చేస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు ఇలా చేస్తున్నాడు. ఆయన కూడా బాగా చేశాడు. పవన్ కళ్యాణ్ గారు డబ్బులు పంచలేదు, పవన్ కళ్యాణ్ గారు డబ్బులు పంచలేదని అంటారు. చెప్పలేమండి, అది ఎట్లా చెప్తామండి. ఇప్పుడు కొంతమంది తీసుకొని ఉండొచ్చు, కొంతమంది తీసుకోలేకపోయి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే అభిమానం కొద్ది వచ్చిన జనమే ఎక్కువ ఉన్నారు, అభిమానులు ఎక్కువ ఉంటారు. సహాయం చేసినా చేయకుండా ఫస్ట్ అభిమానం ఇచ్చారు వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ముందు. అంటే వరం గారికి ఏమన్నా అన్యాయం జరిగింది అని మీరు ఏమన్నా అనిపిస్తుందా మీకు? ఏమన్నా ఆ స్పీచ్లో ఇవి ఉండడం వల్ల ఇవన్నీ అట్లా ఏమో అనిపించలేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇది రియాక్ట్ అవుతుంది. నాగబాబు గారు మధ్యలో వచ్చి మధ్యలో మాట్లాడారు. కాకపోతే సొంత అన్న కావచ్చు కావాలని కానీ పవన్ కళ్యాణ్ గారే పదవుల్లో లాగేసుకుంటున్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. ఆ క్రమంలోనే ఇంకోటి ఏం చేస్తున్నావు, చంద్రబాబు నాయుడు నీ బాసు, చంద్రబాబు నాయుడిని లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయ భిక్ష పెట్టారు, లోకేష్ బాబు నాకు ఎప్పుడు అండగా నీడగా ఉంటున్నాడు, వాళ్ళు మహానుభావులను చిత్రీకరిస్తూ పవన్ కళ్యాణ్ చెడ్డవాడిలా నువ్వు చేస్తుంటే నిన్ను ఏమనాలి మరి? నువ్వు అప్పుడు సాయం చేసినట్టుగా నటించావనుకోవాలా? అంతే కదా. అలాంటప్పుడు నీ పేరు నీ ప్రస్తావన మాకెందుకు? నువ్వు ఎప్పుడైతే హార్ట్ఫుల్గా నువ్వు పనిచేసావో అంతే హార్ట్ఫుల్గా ఇప్పటికీ ఉండాలి. ఇవాళ పదవి ఉంటుంది పోతుంది. నీ పదవి ఇచ్చేవాడు ఎవడు? నీకు ఉద్యోగం ఎవరు ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు ఇవ్వాలి. నీకు ఉద్యోగం ఎవరు ఇవ్వాలి? లోకేష్ బాబు ఉండాలి. పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చి పవన్ కళ్యాణ్ ఎందుకు బదలావన చేస్తున్నావు? బదలావన చేసే క్రమంలో నాగబాబు గారు మాట్లాడే మాట అతను నిజంగా మనకి పనిచేయాలి. అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వర్మ గారిని జన సైనికులు ఎవరు గుర్తించట్లేదని కొంతమంది భావిస్తున్నారు. మరి దానికి ఏమంటారు సార్? నేను ఒకటి చెప్తా, దీనికి ఉదాహరణగా ఒక నాదెండ్ల మనోహర్ గారి గురించి. నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారితో నమ్మిన బంట్లో తిరుగుతున్న క్రమంలో చాలామంది మా జన సైనికులు, జనసేన కార్యకర్తలు, నాయకులు వద్దు నాదెండ్ల మనోహర్ డేంజర్ అని చెప్పి ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఆయన గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. కారణం ఏంటి? ఆయన నమ్మేడంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రాణం ఇస్తాడు. నువ్వు చేస్తున్న ఇలాంటి తుచ్చమైన నీచమైన పనికి నిన్ను అలా దూరం పెట్టాలని చెప్పి అనుకుని ఉంటారు. ఆ అనుకున్న క్రమంలోనే నీ ఉత్సాహం సిచ్యువేషన్స్ బట్టి కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనేది చాలా మంది రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యక్తిగతంగా చాలా వదులుతున్నారు. ఆ
నాగబాబు గారు కూడా ఆ రోజు కంటెస్ట్ చేయాలి మెట్రోవల్ నుంచి, ఆయన వదులుకున్నారు. అయితే ఏంటంటే వీళ్ళు ఏం చేసినా ఎలా చేసినా ఏంటంటే రాష్ట్రం కోసం చేశారు. వర్మ గారు అవసరం అక్కడ ఉందా లేదనేది ఎప్పుడు కూడా జనసేన పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రజాపురం ఎమ్మెల్యేగా పంపిణీ తెలిసిన తర్వాత కూడా ఏ రోజు కూడా మేము వర్మ గారికి ఎప్పుడు కూడా మేము తక్కువ చేసి లేకపోతే మేము ఎప్పుడు అలా మాట్లాడలేదు. ఇప్పుడు సడన్గా ఏంటంటే వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వలేదనే కోపంతో అది టీడీపీ గవర్నమెంట్ ఆల్మోస్ట్ వాళ్ళు చూసుకోవాలి. దాన్ని వర్మ గారికి జనసేనకి పెట్టడం అనేది కరెక్ట్. గ్రౌండ్ లెవెల్లో వర్మ గారు అనుచరులు తర్వాత కొంతమంది టీడీపీ కొంతమంది ఎవరైతే ఉన్నారో జనసేనని కంప్లైంట్గా టార్గెట్ చేసి వాళ్ళు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే జనసేనకి వాళ్ళకి సంబంధం చెప్పలేదు సార్. ఆ విధంగా ప్రచారం చేసి నెగిటివ్గా మాట్లాడారు. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ నాగబాబు గారికి ఇచ్చారు, మరి అదేదో వర్మ గారికి ఇచ్చుంటే ఆయన సాటిస్ఫై అయ్యేవాడు కదా, నెక్స్ట్ టర్మ్ కూడా ఆయన కలిసికట్టుగా పనిచేసేవాడు కదా అన్నారు. ఇప్పుడు ఈ రోజున రేపటి రోజున మళ్ళీ ఆయన సీట్ ఇవ్వలేదని ఆయన ఎదురు తిరిగితే అదే పిఠాపురం మళ్ళీ కొట్టే ఛాన్స్ ఉంటుందా? పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తారండి. గతంలో పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఎవరికైనా తెలుసా అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి, దాంట్లో పిఠాపురం ఉంటుంది. ఈరోజు పిఠాపురం అనేది మనం గూగుల్లో చూసినా మన చిత్రాల సభ జరిగింది. ఎంతమంది అనేది దాన్ని గూగుల్లో చెక్ చేశారు, టాప్ ట్రెండింగ్లో టాప్లో ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు దానివల్ల ఏంటంటే నెక్స్ట్ గెలుస్తారా లేదనేది పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేసిన తర్వాత ఆటోమేటిక్ ప్రజలు నచ్చిందనుకోండి మళ్ళీ గెలిపిస్తారు. దాంట్లో వర్మ గారికి దానికి సంబంధం లేదు. వర్మ గారు ఆల్మోస్ట్ 2 టైమ్స్ పోటీ చేశారు, ఓడిపోయారు. మరి వర్మ గారు అంత గొప్పవాడు అయితే మరి ఆయన గెలవాలి. ఆయన అంత ముందు కూడా సీట్ ఇవ్వలేదని ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడు. పోటీ సో మళ్ళీ రేపు అదే సిచ్యువేషన్ వస్తే అప్పుడు ఏంటి నెక్స్ట్ ఎలక్షన్ టైంకి? వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు గెలిపి అడ్డుపడలేదు, జరగలేదు. వాళ్ళు ఇప్పుడు ఈ రోజులు అందరూ కలిసి పోటీ చేశారు. మన సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ అనేది చాలా నష్టపోయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. దాని గురించి ఏంటంటే 4 దశాబ్దాలు తెలుగుదేశం పార్టీ ఆ పరిస్థితి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెడితే ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నారో అందరికీ తెలుసు. అప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నైతికంగా మద్దతు తెలిపి ధైర్యం చెప్పి ఆ సిచ్యువేషన్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైతే ఉందో ఒకరికొకరు త్యాగాలు చేసుకున్నారు. దాంట్లో జనసేన చాలా స్థానాలు అనేది త్యాగం చేసింది. టీడీపీ ఒకరికి మద్దతు అనేది ఒకరికి ఉంది. ఇది ఎవరు చేసినా ఏం చేసినా ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప వీళ్ళ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన కానీ వ్యక్తిగతంగా లేకపోతే ఏదో కాంట్రాక్టింగ్ చేసుకోవాలి ఏంటంటే అనేది ఏం లేదు. ఈ టీడీపీ కార్యకర్తలు కానీ కొంతమంది సోషల్ మీడియా ఏదైతే ఉందో కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇది మానుకోవాలి. ఈజీగా అయితే రాదు, ఎందుకంటే పిఠాపురంలో అతను ఎమ్మెల్యే చేశాడు. బట్ అతన్ని తప్పించి పవన్ కళ్యాణ్కి ఇవ్వడం చాలా కష్టం. అది ఎట్లా అంటే తను ఎలా చెప్పారంటే అంటే నువ్వు సరే ఎమ్మెల్యే నేను చేస్తా, ఎమ్మెల్సీ నీకు ఇస్తానని చెప్పారు. బట్ ఇప్పుడు ఎట్లా అంటే అతనికి ఇవ్వకపోవడం వల్ల దానివల్ల చాలా గొడవలు జరుగుతుంది. అలా ఇప్పుడు రేపన్న రోజు మరి వర్మ గారు వీళ్ళకి ఎదురెళ్తే అంటే ఇప్పుడు అన్యాయం జరిగిందని నెక్స్ట్ ఎలక్షన్కి ఎదురెళ్తే మరి అప్పుడు జనసేనకి పిఠాపురం కొట్టే ఛాన్స్ ఉంటుందా, మళ్ళీ మిస్ అవుతుందా? అంటే ఈసారి పక్కా వాళ్ళు ఎట్లా అంటే అది పిఠాపురం కాకుండా మరి వేరే ఏదైనా ఇస్తారేమో తెలియదు. అంటే వేరే ఏదైనా ఇస్తారని అనుకుంటున్నారు. అంటే వేరే ఉంటాయి మండలాలు, అలా వేరేది ఇస్తారని పక్కా అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు అలా ఇచ్చినప్పుడు మరి వర్మ గారికి పాసిబుల్ కాదేమో కదా. ఇప్పుడు ఈయన ఫేవర్ కోసం ఒకసారి ఇచ్చారు, ఓకే. మరి రెండోసారి ఆయన వెళ్ళి గాజువాకలోనూ భీమవరంలోనూ చేస్తే అప్పుడు ఈయన వర్మ గారు ఇక్కడ గెలిపించుకుంటారు కదా ఆయన చెప్పి కష్టాలు పడి. అంటే ఎట్లా అంటే మరి ఏం చేస్తాం మరి, లేకపోతే అదే పిఠాపురంలో మరి మళ్ళీ ఎట్లా అంటే లేకపోతే మళ్ళీ ఇండిపెండెంట్గానో లేక ఇలానా చేస్తాడేమో తెలియదు. అది సో మరి వర్మ ఎదురు తిరిగితే కూటమికి లాభమా నష్టమా? అంటే ప్రతి ఎట్లా అంటే ప్రతి ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు గొడవలు ప్రతి వాళ్ళకి నష్టమే ఏదైనా అంతే. ఎలా అంటే ఇప్పుడు అతను కూడా సపోర్ట్ చేశాడు ఫస్ట్లో. అతను అంటే చంద్రబాబు తోటి అతను టికెట్ ఇవ్వను నేనే చేస్తాను గట్టిగా నిలవడంతో పవన్ కళ్యాణ్ అప్పుడు ఆ టికెట్ వచ్చి ఉండేది కాదు. అతను ఎలా అంటే సరే ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు తప్పుకున్నా కదా ఎమ్మెల్సీ అన్న ఇస్తారు కదా అంటే ఏదో ఒక పదవి అంటే పార్టీకి ఎలానో సాయం చేయొచ్చు, ఎలాగో రుణపడి ఉండొచ్చు కదా అని అలా అనుకున్నాడు. బట్ ఎట్లా అంటే ఇప్పుడు దాన్ని కూడా ఎలా అంటే దూరం చేసి నాగబాబుకు ఇచ్చారన్నమాట.